మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. సో ఎర్ర మచ్చలు కూడా ఇంపార్టెంట్ అండి. సో బేసికలీ ఎర్ర అంటే రెడ్నెస్. సో మన బాడీ అంతా మనకి రక్తనాళాలు ఉంటాయి, స్కిన్ మీద కూడా చిన్న చిన్న క్యాపిలరీస్ రక్తనాళాలు ఉంటాయి. సో చిన్న పింకిష్ కలర్లో ఉంటుంది మన స్కిన్, ఎప్పుడు గమనిస్తే మీరు అందరూ చూస్తున్నట్టయితే. సో ఈ రెడ్ మచ్చలు స్పెసిఫిక్గా అంటే అది చిన్న పొక్కుల్లాగా వస్తాయి, దాన్ని చెర్రీ యాంజియోమాస్ అంటూ ఉంటాం. అంటే ఎర్రటి పొక్కుల్లాగా, నీటి పొక్కుల్లాగా కనిపిస్తాయి. సో చాలామంది క్యాన్సర్, మేడం ఆ క్యాన్సర్ వచ్చింది అనుకుని వచ్చేస్తూ ఉంటారు, స్కిన్ ప్రాబ్లం అనుకొని. సో టెన్షన్ పడవలసింది ఏమీ లేదు. రెండో ఎర్ర మచ్చలు జనరల్గా మన బాడీలో ఆయిల్ కంటెంట్, హార్మోన్ చేంజ్ అని వచ్చినప్పుడు స్కేలింగ్ కింద కనిపిస్తూ ఉంటాయి, ఎర్రటి స్కేలింగ్ కింద. దాన్ని సెబోరిక్ డమ్నెట్స్ అంటూ ఉంటాం. ఇది ఫేస్ పైన, బియర్డ్ పైన కనిపిస్తూ ఉంటుంది. సోరియాసిస్ కొన్నిసార్లు ఎర్రటి మచ్చల్లా కనిపిస్తుంది. తామర కొన్నిసార్లు ఎర్రటి మచ్చలా కనిపిస్తుంది. ఎర్రటి పుట్టుమచ్చలు ఉంటాయి. ఇట్లాగ మనకి ఎప్పటి నుంచి వచ్చింది ప్రాబ్లం, ఎక్కడ ఉంది, స్ప్రెడ్ అవుతుందా లేదా, ఏమైనా క్రీమ్స్ పెట్టుకున్నారా లేదా. కొంతమంది తెల్లగా అవడానికి క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఆ తెల్లగా వాడిన క్రీమ్స్ వాడి 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 ఎర్రగా అయిపోతుంది స్కిన్, పైన ఉన్న స్కిన్ పోయి. వాటి వల్ల కూడా ఎర్రటి మచ్చలు వస్తూ ఉంటాయి. సో ఇట్లా చెప్పుకుంటూ ఉంటే రకరకాల కాజెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఏ స్కిన్ ప్రాబ్లం వచ్చినా కూడా సెల్ఫ్ మెడికేట్ చేయకూడదు మనం. అంటే మనకి ఏదో వచ్చింది, ఏదో చూసేసి ఏదో పెట్టేస్తున్నాం, అట్లా కాకుండా స్కిన్ ప్రాబ్లమే కదా అని, చిన్న ప్రాబ్లమే కదా అని తీసుకోకుండా ఆల్వేస్ ఫస్ట్ మీకు సపోజ్ ఇన్ కేస్ మీకు టైం లేదు అనుకుంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, కొబ్బరి నూనె ఇలాంటివి పెట్టుకొని ఒక 1 or 2 days అయిన తర్వాత డెఫినెట్గా డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే మీకు ఏ ప్లేస్లో వచ్చింది, ఏమైనా సెపరేట్ టెస్ట్లు ఏం చేయాలా, డీప్గా మైక్రోస్కోప్ ఎగ్జామిన్ చేసి మీ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది, మీ డయాగ్నోసిస్ ఏంటి, ఇవన్నీ చెప్పి మీకు ట్రీట్మెంట్ అనేది అందిస్తాం అనమాట. సో తెల్ల మచ్చలు అన్నవి మనకి డిఫరెంట్ కారణాలు ఉంటాయండి. మనకి బొల్లి మచ్చలు అవ్వచ్చు, లెప్రసీ మచ్చలు అవ్వచ్చు, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అవ్వచ్చు, అండ్ కొన్నిసార్లు అదర్ ప్రాబ్లమ్స్, క్యాన్సరస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కొన్నిసార్లు పుట్టు మచ్చలు కూడా, తెల్ల మచ్చలు కూడా ఉండొచ్చు. అసలు తెల్ల మచ్చ అనగానే అందరూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భయపడిపోతారు. ఏ ఏరియాలో వచ్చింది తెల్ల మచ్చ, ఎట్లా ఉంది, కంప్లీట్ చాకీ వైట్లా ఉందా, లేకపోతే మైల్డ్గా షేడ్ మారిందా, ఫేస్ మీద ఉందా, బాడీ మీద ఉందా, చేతులకు వచ్చిందా, ఇవన్నీ సైట్స్ అనేవి వెరీ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ తెల్ల మచ్చల్లో మనకి విట్లిగో అంటే బొల్లి మచ్చలు ఉండొచ్చు. అండ్ లెప్రసీ, నేను చెప్పినట్టు లెప్రసీ మచ్చలు కూడా, కుష్టి వ్యాధి కూడా తెల్ల మచ్చల్లాగే వచ్చి స్పర్శ అనేది కనిపించదు, అదొక మచ్చలు ఉంటాయి. వీటన్నిటి కూడా టెస్టులు చేస్తాము, ఎగ్జామిన్ చేస్తాము. డర్మాస్కోపు, సెపరేట్గా బయాప్సీస్, ఇట్లాంటి ప్రొసీజర్స్ చేస్తే మీకు మచ్చ అనేది దేనివల్ల అనేది తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, వీటితో పాటు కొన్నిసార్లు న్యూట్రిషన్ లోపాల వల్ల చిన్న చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మచ్చలు కనిపిస్తాయి. ఎండ ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు తెల్లటి మచ్చల్లా కనిపించవచ్చు, దాన్ని PMLA అంటూ ఉంటాము. అండ్ తెల్ల మచ్చలు, రక్తహీనత వల్ల కూడా కొన్నిసార్లు తెల్ల మచ్చలు కనిపిస్తాయి. కొంతమంది పుట్టుకతోనే తెల్ల మచ్చలు ఉంటాయి, పుట్టు మచ్చలు కూడా, తెల్ల పుట్టు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఇట్లాగా మనం చెప్పుకుంటూ ఉంటే తెల్ల మచ్చలు చాలా చాలా కారణాలు ఉంటాయండి. మీకు ఎటువంటి అపోహ కానీ భయం కానీ ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని సంప్రదించండి, డెఫినెట్గా మీకు సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. సో ఈ తెల్ల మచ్చలు అనేవి వివిధ కారణాల వల్ల రావచ్చండి. బట్ ఎప్పుడు కూడా తెల్ల మచ్చలు రాగానే మీరు భయపడొద్దు. సో తెల్ల మచ్చలు బేసిక్ సింపుల్ డెఫిషియన్సీస్ వల్ల స్కిన్ డ్రై అయిపోయినా కూడా తెల్ల మచ్చలాగా కనిపిస్తుంది. కొంతమంది స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది, తెల్ల మచ్చలా కనిపిస్తుంది. సో తెల్ల మచ్చలు అనగానే నేను చెప్పినవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని టెన్షన్ అయితే పడద్దు. డిఫరెంట్ కారణాలకి, ఏ కారణాలకైనా డెర్మటాలజిస్ట్ మీ సొల్యూషన్ సాల్వ్ చేస్తారు. మీరు రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూస్ చేసుకోండి, మాయిశ్చరైజింగ్ క్రీమ్ యూస్ చేసుకోండి, టచ్ చేసి చూసుకోండి, స్పర్శ ఎట్లా ఉంది ఏంటని చూసుకోండి, అండ్ పెరుగుతుందో లేదో చూసుకోండి, కలర్ మారుతుందో చూసుకోండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ అనేది సాల్వ్ అవుతుంది.